హలో మరేమక్క. ఎవరమ్మా? అక్క నేను కడప నుంచి లెక్క పాపం నేను మాట్లాడడానికి చేశాను. నేను ఆశా వర్కర్లే దేవిని. పడుకుందా? అక్కడ బాగుంది ఒక ఏం పాపం బాధగా అనిపిస్తుంది అన్న ఇట్లా జరిగింది. ఆ, అందుకనే అక్క దాని గురించి మాట్లాడదామని పాపం రోజు చేద్దామని చేసినాము. పాపం మన పక్కలు కూడా టీవీ వాళ్ళు అడిగినారు పాపం అక్కతో అమ్మతో మాట్లాడదామ్మా ఆయన గురించి చెప్దాం గొప్ప అంటే నేను చేసి కనుక్కుంటాలేనా నెంబర్ ముందు ఆమె పాపం అట్లా పరిస్థితులలో మాట్లాడగలుగుతుందో లేదో. నీకు మాట్లాడతావు అక్క చెప్పిస్తా. పడుకున్నా. పాపం టెన్షన్ పడకుండా ఆ దేవుడే చూసుకుంటారులే, ఏం బాధపడదు పాపం. ఉండే తావుదే లేదు. ఎంత మంచిగా ఉన్నారు అసలు. నాకైతే ఆశ్చర్యం. అన్నకు ఫోన్ చేసినాక చచ్చిపోది ఇదే ఇంటి గురించి ఏం చేసి నీకు జ్వరం వస్తుందంట కదా. సామాన్లు కూడా కింద దింపిపోయినారు అని పాపం మా అక్క కూడా చెప్పింది. నేను ఫోన్ చేస్తే ఇష్టం మా ఇంట్లో కూడా మకం ఒక్కటి చూడలేకపోయినా నేను పాపం. ఆ రోజు మాట్లాడిన పాపం నాకే బాధ అనిపించింది తెలుసు అని మరేమక్క కొడుక అని. నువ్వైనా పాపం ఎవడండి తావుదే లేక ఇంట్లోనే ఉంటాను నువ్వు లెక్క గడ్డకు రాకనా. నీకు వద్దెంతనో నువ్వెంతనో. నేను కూడా 19-20 ఏళ్ళు సర్వీస్ కదా సందులో. నేను ఎప్పుడైనా అనుకునేది మరేమక్క కొండనే ఉండదు చూద్దాం అనుకుంటే అని. తిని తావు కాయన్ని ఏం ఆలోచన పెట్టుకోక పాపం. అదే లేదు, అదే చెప్దామని నువ్వు చెప్తానంటే చెప్తారు కా. ఎందుకంటే మన గురించి ఆయన మంచితనం ఇవన్నీ చెప్పాలని పాపం వచ్చి ఏరియాలో కూడా ఈసారి రాజమొక్కలు అందరూ బాధపడి చెప్పినారు. నేను కూడా చెప్పినాక స్కూల్లో ఉంటే చెప్పిన సార్ మంచి వాళ్ళు ఇట్లనే వాళ్ళ అమ్మ జ్వరం వచ్చింటే వచ్చినారు వారం కింద 10 రోజుల కింద మాట్లాడినారు సార్ అని చెప్పిన నేను కూడా. సరే సరే అక్క పాపం. హలో మరేమక్క. ఎవరమ్మా? అక్క నేను కడప నుంచి లెక్క పాపం నేను మాట్లాడడానికి చేశాను. నేను ఆశా వర్కర్లే దేవిని. పడుకుందా? అక్కడ బాగుంది ఒక ఏం పాపం బాధగా అనిపిస్తుంది అన్న ఇట్లా జరిగింది. అందుకనే అక్క దాని గురించి మాట్లాడదామని పాపం రోజు చేద్దామని చేసినాము. పాపం మన పక్కలు కూడా టీవీ వాళ్ళు అడిగినారు పాపం అక్కతో అమ్మతో మాట్లాడదామ్మా ఆయన గురించి చెప్దాం గొప్ప అంటే నేను చేసి కనుక్కుంటాలేనా నెంబర్ ముందు ఆమె పాపం అట్లా పరిస్థితులలో మాట్లాడగలుగుతుందో లేదో. నీకు మాట్లాడతావు అక్క చెప్పిస్తా. పడుకున్నా. పాపం టెన్షన్ పడకుండా ఆ దేవుడే చూసుకుంటారులే, ఏం బాధపడదు పాపం. ఉండే తావుదే లేదు. ఎంత మంచిగా ఉన్నారు అసలు. నాకైతే ఆశ్చర్యం. అన్నకు ఫోన్ చేసినాక చచ్చిపోది ఇదే ఇంటి గురించి ఏం చేసి నీకు జ్వరం వస్తుందంట కదా. సామాన్లు కూడా కింద దింపిపోయినారు అని పాపం మా అక్క కూడా చెప్పింది. నేను ఫోన్ చేస్తే ఇష్టం మా ఇంట్లో కూడా మకం ఒక్కటి చూడలేకపోయినా నేను పాపం. ఆ రోజు మాట్లాడిన పాపం నాకే బాధ అనిపించింది తెలుసు అని మరేమక్క కొడుక అని. నువ్వైనా పాపం ఎవడండి తావుదే లేక ఇంట్లోనే ఉంటాను నువ్వు లెక్క గడ్డకు రాకనా. నీకు వద్దెంతనో నువ్వెంతనో. నేను కూడా 19-20 ఏళ్ళు సర్వీస్ కదా సందులో. నేను ఎప్పుడైనా అనుకునేది మరేమక్క కొండనే ఉండదు చూద్దాం అనుకుంటే అని. తిని తావు కాయన్ని ఏం ఆలోచన పెట్టుకోక పాపం. అదే లేదు, అదే చెప్దామని నువ్వు చెప్తానంటే చెప్తారు కా. ఎందుకంటే మన గురించి ఆయన మంచితనం ఇవన్నీ చెప్పాలని పాపం వచ్చి ఏరియాలో కూడా ఈసారి రాజమొక్కలు అందరూ బాధపడి చెప్పినారు. నేను కూడా చెప్పినాక స్కూల్లో ఉంటే చెప్పిన సార్ మంచి వాళ్ళు ఇట్లనే వాళ్ళ అమ్మ జ్వరం వచ్చింటే వచ్చినారు వారం కింద 10 రోజుల కింద మాట్లాడినారు సార్ అని చెప్పిన నేను కూడా. సరే సరే అక్క పాపం.